హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ రివ్యూ. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి అనేక సార్లు డేట్స్ మారుతూ వచ్చాయి. అయితే దానికి సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగింది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ మరో 957 పోస్టులకు 9 నోటిఫికేషన్లు అంటూ మనకి అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాం. చూడండి, యథావిధిగా గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు త్వరలో 957 పోస్టులకు 9 నోటిఫికేషన్లు అంటూ మనకి హెడ్లైన్ కనిపిస్తున్నాయి. పెండింగ్ ప్రకటనలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఏపీఎస్సీ మరి ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఏపీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడి. ఇది చూడండి, మొత్తం డీటెయిల్స్కి వెళ్ళినట్టే గ్రూప్ 2 పంచాయతీ కార్యదర్శులు, దట్ ఈస్ గ్రూప్ 3 ఇతర పోస్టులకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ఏపీఎస్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఏపీఎస్సీ కార్యాలయంలో మరి చూసుకున్నది ఏపీఎస్సీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న గ్రూప్ 3 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం సోమవారం నుంచే కల్పించామని తెలిపారు. పరీక్షలను ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ల ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. మే 5న గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓకే, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు స్క్రీనింగ్ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు 3000 పోస్టుల భర్తీకి 33 నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు, ముందుగా ప్రకటించిన తేదీల్లో నిర్వహించాలని మరికొందరు అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఇచ్చిన నోటిఫికేషన్లు భర్తీ చేయడానికే 2 ఏళ్లు పడుతుందన్నారు. పరీక్షలు వాయిదా వేయాలని కమిషన్ అనుకోవడం లేదని సకాలంలో నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఓఎంఆర్ ఆఫ్లైన్లో నిర్వహిస్తామని, ప్రిలిమ్స్లో జనరల్ కట్ ఆఫ్ మార్కులు పెట్టి అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆయా కేటగిరీలో మెయిన్స్కు అర్హత సాధించకపోతే వారికి కట్ ఆఫ్ మార్కులు తగ్గించే నిర్ణయం కమిషన్ తీసుకుంటుందని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విషయాలు చూసినట్లయితే 9 నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు. ఇప్పుడు రానున్న 9 నోటిఫికేషన్లు కూడా ఈడబ్ల్యూఎస్ అంటే వెనకబడిన అగ్రవర్ణాల్లో వెనకబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మరి కొత్తగా 10% రిజర్వేషన్ వచ్చింది కదా, దాన్ని అప్లై చేస్తామని చెప్పేసి ఇక్కడ మరి ఏపీఎస్సీ ప్రకటించడం జరుగుతుంది. పెండింగ్లో మరో 9 నోటిఫికేషన్ ఉన్నాయని, వీటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామని ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2-3 నెలల్లో 957 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మార్చి 8న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు ఆదేశాలు వచ్చినందున ఆ తర్వాత విడుదలయ్యే నోటిఫికేషన్లకు అది వర్తిస్తుందని అన్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో ఉండే అన్ని పోస్టులకు కలిపి 1 లేదా 2 పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. వేర్వేరు నోటిఫికేషన్లు పరీక్షలు నిర్వహించడం వల్ల కొంతమంది 2 పోస్టులకు ఎంపిక అవుతున్నారని, దీంతో వారు ఏదో ఒక ఉద్యోగంలో చేరడంతో పోస్టులు మిగిలిపోతున్నాయని వెల్లడించారు. ఇకపోతే మొత్తం వెల్లడించారు. ప్రతి ఏడాది ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి యథావిధిగా జరుగుతాయి. గ్రూప్ 3 ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ అంటే బ్యాక్వర్డ్, అదే అగ్రవర్ణాలు ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ అన్నింటికి కూడా మరి రిజర్వేషన్ అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా అనుకున్న విధంగా ఇంతకుముందు ఏదైతే మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలకి సంబంధించి షెడ్యూల్ వచ్చిందో దాని ప్రకారం యథావిధిగా ఎగ్జామ్ జరుగుతాయి అని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.